కిమ్ జాంగ్ ఉన్ మామ పేరు వినగానే మీకేం గుర్తొస్తుంది? ఆ వింత హెయిర్ స్టైలా, లేదంటే ఆ గంభీరమైన బాంబుల ముచ్చటా, లేదంటే ఆయన దేశంలో ఉండే వింత వింత రూల్స్ గుర్తొస్తాయా? ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్లాలంటే మనం మహా అయితే బస్సు టికెటో లేదంటే పెట్రోల్ డబ్బులో చూసుకుంటాం. కానీ మన కిమ్ మామ ఏల్తున్న నార్త్ కొరియాలో మాత్రం ఒక వీధి దాటి ఇంకో వీధికి వెళ్లాలన్నా ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ మీరు పొరపాటున ఆ గీత దాటారో ఇక మీ లైఫ్కి క్లోజింగ్ కార్డ్ పడినట్టే. అలాంటి ఒక మృత్యువలయం లాంటి దేశం నుండి అదీ కిమ్ మామ కళ్ళు గప్పి ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సభ్యులు దర్జాగా కాదుగాని ఎంతో చాకచక్యంగా ఒక షిప్పులో ఎలా తప్పించుకున్నారో తెలుసా? అక్షరాల 10 ఏళ్లపాటు ఒక పక్కా మాస్టర్ ప్లాన్ వేసి కేవలం 2 గంటల పాటు చావుతో చెలగాటమాడి వారు స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఇది కేవలం ఒక ఎస్కేప్ స్టోరీ మాత్రమే కాదు, అణచివేతపై ఒక సామాన్య కుటుంబం సాధించిన అసాధారణ విజయం. ఈరోజు మన వీడియోలో ఆ 10 ఏళ్ల నిరీక్షణ వెనుక ఉన్న అసలు సీక్రెట్స్ ఏంటి, ఆ 2 గంటల సాహసోపేత ప్రయాణంలో ఏం జరిగింది అనే కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకుందాం. ముందుగా మనం ఒక గ్రేట్ ఎస్కేప్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనం టూర్లకు వెళ్లడానికి ఒక వారం ప్లాన్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఒక ఫ్యామిలీ సౌత్ కొరియాకి పారిపోవడానికి ఏకంగా 10 ఏళ్లపాటు మాస్టర్ ప్లాన్ వేసింది. కిమ్ అనే ఒక కుటుంబ పెద్ద తన 9 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఈ సాహసం చేశాడు. వీళ్లు నార్త్ కొరియాలో ఉంటే ఫ్యూచర్ లేదని ఫిక్స్ అయిపోయి సముద్ర మార్గం ద్వారా పారిపోవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళసలు మత్స్యకారులు కూడా కాదు. కానీ పారిపోవడానికి వీలుగా ఆ ఫ్యామిలీలోని చిన్నబ్బాయి కిమ్ యీ హ్యోక్ చేపల వేటను నేర్చుకుని మరీ మత్స్యకారుడిగా మారాడు. సముద్రం మీద తిరిగే పెట్రోలింగ్ పడవలు ఎప్పుడొస్తాయి, ఎప్పుడు వెళ్తాయి అని గంటల కొద్దీ గమనిస్తూ ఉండేవారు. అలా చివరకు మే 2023లో ఒక తుఫాను వచ్చే ముందు వాతావరణం అస్సలు బాలేని రోజున వీళ్లు పడవలో బయలుదేరారు. ఎందుకంటే ఆ టైంలో రాడార్లకు కూడా వీళ్ల పడవ చిక్కదు కాబట్టి. గర్భిణీలు, చిన్నపిల్లలతో కలిపి 9 మందిని పడవలోకెక్కించి 4 నుండి 6 ఏళ్ల వయసున్న పిల్లలు అస్సలు శబ్దం చేయకుండా ఉండటానికి వారిని గోనసంచుల్లో దాచి ఉంచారు. గంటల తరబడి సముద్రం మీద ప్రాణాలకు తెగించి ప్రయాణించి చివరకు వివాదాస్పద జల సరిహద్దు అయిన నార్దర్న్ లిమిట్ లైన్ను దాటి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఇది వినడానికి సినిమా కథలా ఉన్నా అక్కడ జరుగుతున్న భయంకరమైన నిజమిది. నార్త్ కొరియాను ప్రపంచంలోనే అతిపెద్ద జైలు అని ఎందుకంటారో తెలుసా? అక్కడ ప్రభుత్వం పర్మిషన్ లేకుండా మీరు పక్క ఊరికి కూడా వెళ్లలేరు. అంటే మీ చుట్టాల ఇంటికి వెళ్లాలన్నా కిమ్ మామ పర్మిషన్ కావాలన్నమాట. పోనీ అక్కడేమైనా హక్కులుంటాయా అంటే అస్సలుండవు. ప్రతి మగాడు కనీసం 10 ఏళ్లు మిలిటరీలో పనిచేయాల్సిందే. ఇక మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అక్కడ టీవీలో ఏం రావాలో కూడా కిమ్ అన్నే డిసైడ్ చేస్తాడు. పొరపాటున మీరు విదేశీ రేడియో విన్నా లేక సౌత్ కొరియా సినిమాలు చూసినా మీతో పాటు మీ 3 తరాల కుటుంబ సభ్యులను కూడా జైల్లో వేసే వింత చట్టం అక్కడుంది. ఒకవేళ ఎవరైనా బైబిల్ లాంటి పుస్తకాలు పెట్టుకున్నారంటే ఆ పిల్లాడికి 9 ఏళ్లు ఉన్నా సరే జైలుకు పంపించేస్తారు. ఇలాంటి రూల్స్ వింటుంటే మీకేమనిపిస్తుంది? అసలు మనకిలాంటి రూల్స్ ఉంటాయని ముందే తెలుసా, లేక ఇప్పుడే మొదటిసారి వింటున్నారా? మీ అభిప్రాయాలను తప్పకుండా ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ మీ ఇంట్లో ఇంటర్నెట్ లేకపోతే మీ పరిస్థితేంటి? అక్కడ ఇంటర్నెట్ అనేది కేవలం కొందరు పెద్దలకి మాత్రమే సొంతం. సామాన్యులకు దాని ముఖం కూడా తెలియదు. ఒకవేళ ఎవరైనా టూరిస్టులు ఆ దేశానికి వెళ్తే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి వీల్లేదు. ప్రభుత్వం చూపించినవి మాత్రమే చూడాలి. అయితే ఓటో వాంబియర్ అనే ఒక అమెరికా కుర్రాడు హోటల్లో ఒక పోస్టర్ పీకాడని అతన్ని ఏకంగా 15 ఏళ్ల జైలు శిక్ష వేశారు. అది కూడా జైల్లో ఏమైందో ఏమో కానీ కోమాలోకి వెళ్లి చివరకు చనిపోయాడు. అంటే కిమ్ మామ రాజ్యంలో రూల్స్ అంటే అలా ఉంటాయి మరి. అక్కడ ప్రజలు కేవలం బానిసల్లా బతకాలి తప్ప వాళ్లకు నచ్చినట్లు ఉండడానికి వీల్లేదు. ఇక్కడ ఇంకో వింత విషయమేంటంటే నార్త్ కొరియా నుండి తప్పించుకోవడమంటే కేవలం భూమి మీదే కాదు, సముద్రం ద్వారా కూడా చాలా కష్టం. ఎందుకంటే బార్డర్లో దాదాపు 7.5 లక్షల మంది సైనికులు కాపలాగా ఉంటారు. ఒక చిన్న చీమ కూడా దాటలేనంత కట్టుదిట్టమైన భద్రత. భూమిలో ఎక్కడ పడితే అక్కడ మందుపాత్రలుంటాయి. ఒకసారి ఒక సైనికుడే జీప్లో వేగంగా బార్డర్ దాటి పారిపోవడానికి ట్రై చేస్తే అతని మీద బుల్లెట్ల వర్షం కురిపించారు. మనకిలాంటి సాహసాలు కేవలం సినిమాల్లోనే కనిపిస్తాయి, కానీ అక్కడది రోజువారీ పోరాటం.
నార్త్ సరిహద్దు ద్వారా తప్పించుకోవడం కొంచెం సులభం అని కొందరు అనుకుంటారు కానీ అక్కడ 1300 కిలోమీటర్ల పొడవైన పర్వతాలు, భయంకరమైన అడవులు దాటాలి. చైనా బార్డర్ చేరుకున్న టుమెన్, ఎలో అనే నదులు దాటాల్సి ఉంటుంది. పారిపోయేవారు శీతాకాలం కోసం వెయిట్ చేస్తారు, ఎందుకంటే అప్పుడు నదులు గడ్డకట్టి మంచులా మారిపోతాయి. దానిపై నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ చైనాలో పట్టుపడితే వాళ్లు మళ్లీ నార్త్ కొరియాకి అప్పగిస్తారు. ఆ తర్వాత కిమ్ మామ ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే చైనా నుండి థాయిలాండ్ లేదా మంగోలియా చేరుకుంటేనే వాళ్లు సేఫ్, ఎందుకంటే ఆ దేశాలు వాళ్లని సౌత్ కొరియాకి పంపిస్తాయి. మీకెప్పుడైనా అనిపించిందా అసలు తిండి కూడా లేని చోట ప్రజలు ఎలా బతుకుతాలని? 1990లో వచ్చిన కరువు వల్ల అక్కడ దాదాపు 35 లక్షల మంది చనిపోయారని అంచనా. అప్పుడు యోన్మీ పార్క్ అనే ఒక అమ్మాయి తన 10 ఏళ్ల వయసులో తిండి లేక ఏకంగా తూనీగలను తిని ఆకలి తీర్చుకుంది. ఆమె తండ్రిని లేబర్ క్యాంపులో వేసి చిత్రహింసలు పెట్టేవారు. ఆ నరకం చూడలేక ఆమె ఫ్యామిలీ స్మగ్లర్ల సహాయంతో చైనాకు పారిపోయింది. అక్కడ కూడా ఆ అమ్మాయి తల్లి ఎన్నో కష్టాలు పడింది, స్మగ్లర్ల చేతిలో అత్యాచారానికి గురైంది. ఇలాంటి కథలు నార్త్ కొరియా నుండి తప్పించుకున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. ఇప్పుడున్న కిమ్ జాంగ్ ఉన్ పవర్లోకి వచ్చాక సరిహద్దుల దగ్గర నిఘా ఇంకా పెంచాడు. బార్డర్ దగ్గర సిగ్నల్ జామర్లు పెట్టడమే కాకుండా ఎవరైనా పారిపోవడానికి ట్రై చేస్తే వెంటనే కాల్చిపడేయమని షూట్ టు కిల్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఒకప్పుడు బ్రోకర్లు $2,000కే పారిపోవడానికి సహాయం చేసేవారు, కానీ ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర సుమారు $15,000 వసూలు చేస్తున్నారు. నిజానికి ఒక సాధారణ నార్త్ కొరియన్ పౌరుడు తన జీవితకాలంలో అంత డబ్బు సంపాదించడం దాదాపు ఇంపాసిబుల్. అందుకే కిమ్ మామ పవర్లోకి వచ్చాక పారిపోయేవాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ వింటుంటే మనం ఎంత అదృష్టవంతులమో అనిపిస్తుంది కదా. మనకు నచ్చినట్లు మాట్లాడ్డానికి, నచ్చిన చోటికి వెళ్లడానికి మన దేశంలో ఎంత స్వేచ్ఛ ఉందో ఒకసారి ఆలోచించండి. నార్త్ కొరియాలో ఉండే పరిస్థితులు మనకు వినడానికి వింతగా ఉన్నా అక్కడ ప్రజలు ప్రతి క్షణం ప్రాణభయంతో బతుకుతుంటారు. అక్కడ ఉరిశిక్షల్లాంటివి ఉండవు, అందరి ముందే గన్తో కాల్చి పడేస్తారు. మరి ఇలాంటి దేశాన్ని ఏమనాలి? అది దేశమా లేక ఒక పెద్ద జైలా? ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా నార్త్ కొరియా మాత్రం ఇంకా ఆ పాతకాలపు నిరంకుశ పాలనలోనే మగ్గిపోతోంది. ఫైనల్గా ఒక మాట, స్వేచ్ఛ అనేది మనం పుట్టినప్పుడు వచ్చే హక్కు అనుకుంటాం, కానీ నార్త్ కొరియా ప్రజలకు మాత్రం అది ప్రాణాలకు తెగించి పోరాడితే తప్ప దొరకని వరం. అయితే కిమ్ కళ్లుగప్పి తప్పించుకున్న ఆ 9 మంది కుటుంబ సభ్యుల సాహసం మనకు ఒక్కటే నేర్పిస్తోంది. అదేంటంటే మనిషి స్వేచ్ఛ కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తాడని. ఆ దేశంలో ఉండే ప్రజలకు కూడా త్వరలోనే మంచి రోజులు రావాలని కోరుకుందాం. ఈ సాహసోపేతమైన తప్పించుకునే ప్రయత్నాల గురించి మీరేమనుకుంటున్నారు? స్వేచ్ఛ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం సరైనదేనా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.